చెప్పేంత వరకు అయితే ఏం లేదు భయ్య. అయితే మీకు డైలీ వీడియోలో కనబడాలి కాబట్టి నేను కనబడుతున్నాను. మనం రేపు హైదరాబాద్కి వెళ్తున్నాం భయ్య. ఆల్మోస్ట్ దీనికి సంబంధించిన వీడియోగా మన ఛానల్ అప్లోడ్ చేశాను. హలో భయ్య, అందరూ మంచిగా కదా. డైలీ వీడియో 137 టైం ఎగ్జాక్ట్గా 2:53 అవుతుంది. డేట్ కానీ చూసుకుంటే 26/1/2023. ఈరోజు వర్క్ కంటే ముందు అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ రిపబ్లిక్ డే భయ్య అందరికీ. ఓకేనా, అందరికీ. ఇంక ఈరోజు వర్క్లో కానీ చూసుకుంటే ఈరోజు వర్క్ అయితే పెద్దగా ఏం లేదు భయ్య. ఏదైతే నా ఫ్యాషన్ ప్రో బండి ఉందో ఫ్యాషన్ ప్రో బండికి కొద్దిగా హెడ్లైట్ అనేది కస్టమర్ కొద్దిగా అనీజీగా ఫీల్ అయ్యాడు కాబట్టి కొద్దిగా అది ఎక్కువగా కష్టపడి ఆ హెడ్లైట్ అనేది సీటింగ్లో ఇచ్చాను. ఎందుకంటే ఏదైతే హెడ్లైట్ క్లాంప్లు వస్తాయో ఆ హెడ్లైట్ క్లాంప్లు ఒరిజినల్ లేవు. ఏమన్నా బెండ్ చేద్దామంటే లోపల ప్లాస్టిక్ ఇరిగిపోద్దామని వైజర్ అది ఒక డేంజరు. ఇంక ఎట్టి కాడికి ఏంటంటే జాగ్రత్తగా అయితే డీల్ చేసి హెడ్లైట్ గ్యాప్ అనేది లేకుండా ఏదైతే మీటర్ ఫ్లాప్ వస్తుందో ఆ మీటర్ ఫ్లాప్ అనేది ఓపెన్ లేకుండా నీట్గా అయితే అడ్జస్ట్ చేసి అయితే బండి అయితే ఫ్యాషన్ ప్రో అయితే ఇచ్చేస్తాను. ఇంకా నెక్స్ట్ టైం చూసుకుంటే మనం ఇంకా డైలీ వీడియోలో మీకు కనబడ్డాను. ఇంకా మనకి ఏదైతే హైదరాబాద్ ప్లాన్ ఉందో హైదరాబాద్ ప్లాన్కి అయితే ఆల్మోస్ట్ నేను అరేంజ్ అవుతున్నాను. అంటే దానికి సంబంధించిన ఏంది సబ్జెక్ట్ ఏంది, అక్కడ పోయి ఏం చేయాలి ఏంది అనేది ఒకటొకటి చెక్ చేసుకుంటాను. అందుకని ఈరోజు నేను అలాంటి బండ్లు కానీ తీసుకుంది ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్గా ఏమైనా బండ్లు తీసుకున్నాం అనుకో ఆడావడిగా రెడీ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు వెళ్ళిపోయాను అనుకో ఇంకా ఫ్రెష్గా కొంచెం నీళ్ళు పోసుకునేస్తా, స్నానం చేసి ఇంకా కూర్చునేస్తా. ఏం కావాలి ఏంది సబ్జెక్టు అనేది చూసుకొని నైట్ 9 గంటలకి చెన్నై బండి ఏదో ఉంది. చెన్నై బండి ఏదో బండి చూశాను. ఆ బండి అయితే ఇక్కడ మనకి నైట్ 9 గంటలకి అక్కడ వచ్చేసి 7:30 హైదరాబాద్ అక్కడ దిగేస్తాం. 7:30 దిగితే కరెక్ట్గా సరిపోద్ది. మనకి అక్కడ ఓపెన్ చేసేది వాళ్ళు 9 గంటలకు కాబట్టి ఈ జర్నీ 18 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సికింద్రాబాద్ నుంచి ఎక్కడికి జీడిమెట్ల 18 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు వస్తుంది. మనం ఆల్మోస్ట్ 1 టైం పోయించాం కాబట్టి బస్ యాడ్ దొరకద్ది, బస్ యాడ్ దిగాలి, ఎక్కడి నుంచి ఎక్కడ పోవాలి అనేది ఐడియా ఉంది కాబట్టి నో ప్రాబ్లం. లాస్ట్ టైం ఒకటి నేను ఇబ్బంది పడ్డాను, ఈసారి అయితే డైరెక్ట్ ఇబ్బంది అది ఏం లేదు. ఆల్మోస్ట్ మన ఛానల్లో వీడియో కానీ అప్లోడ్ చేస్తాను. నేను హైదరాబాద్కి వస్తాను అని చెప్పి సపరేట్గా వీడియో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పాము ఈ వీడియోలో డైలీ వీడియోలో చెప్పాము అనుకో ఇది ఎక్కడో ఉంటుంది బిట్టు. చాలా మంది వచ్చిపోయిన తర్వాత నేను హైదరాబాద్ పోయాను, అక్కడ తిరిగాను, ఎక్కడ తిరిగా అంటే బ్రో మాది పక్కనే కదా బ్రో, ఏంది బ్రో ఒక మెసేజ్ చేస్తుంది నేను కానీ వచ్చిండా కదా బ్రో. నేను దానికి సంబంధించిన వీడియో కానీ చేశాను. నేను ఇందాకే ఉదయం 12 గంటలకి అప్లోడ్ చేస్తాను ఆ వీడియో కానీ. ఒకసారి ఆ వీడియో కానీ చూసేయండి. ఇంకా నెక్స్ట్ అంత మీకు చెప్పాక లేదు, డైలీ వీడియో మీకు కనబడుతున్నాను కాబట్టి కనబడాను. అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి మన ఛానల్ గట్టిగా సపోర్ట్ చేయండి భయ్య. ఏంటి భయ్య మీరు అందరూ కింద రెడ్ కలర్ ఉన్న సార్ ఇంకా నుంచి ఒక వీడియో షూట్ చేయాలి, దాని గురించి ఒక స్క్రీన్ షాట్ రికార్డ్ చేయాలి. ఎందుకంటే అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. యూట్యూబ్ రూల్స్ మార్చింది. యూట్యూబ్ రూల్స్ ఏంటంటే పక్కన బెల్ ఐకాన్ అనేది ఆల్ యాక్టివేట్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మన వీడియోస్ అనేది ఎవరికి నోటిఫికేషన్ పోవడం లేదు. అందులో ఏంటంటే మనమే చాలా మంది కోపడుతున్నారు భయ మన ముందు. ఎందుకంటే వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కాబట్టి ఎవరికి మీ నెంబర్ పనిచేయదు. ఎవరైనా మెసేజ్ చేసినా సరే ఆ మెసేజ్ నేను రెస్పాండ్ కాను. ఇంకా యూట్యూబ్లో వచ్చే కామెంట్స్ కానీ నేను రెస్పాండ్ కాను. అది తిట్ని పొగని హార్ట్ సింబల్ కొట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాను. హైలైట్ కూడా కామెంట్స్ ఏంటంటే ఏదైతే మనల్ని క్వశ్చన్ చేస్తారో ఆ కామెంట్స్ అనేది తీసుకొస్తాను. నిన్నగా ఎవరు అడిగారు నన్ను వాట్సాప్లో, అన్న మీరు అడిగిన క్వశ్చన్కి అయితే మీరు ఆన్సర్ చెప్పరు కానీ ఎవరైనా మిమ్మల్ని టార్గెట్ చేస్తే మాత్రం మీరు దానికన్నా కంపల్సరీ రెస్పాండ్ అవుతారు. ఆ విషయంలో మిమ్మల్ని మెచ్చుకోవచ్చు అంటే రెస్పాండ్ కావాలి భయ్. ఎందుకంటే వాళ్ళకి కానీ ఒకసారి వదిలేస్తామంటే వాళ్ళు వచ్చినప్పటికీ రెచ్చిపోతారు. వాళ్ళని మొదట్లో నరికేస్తామనుకో అక్కడికి అయిపోద్ది పని. అందుకేనంటే అలాంటి క్వశ్చన్ నేను తీసుకొస్తుంటాను. ఇంకా మీకు యూట్యూబ్లో వచ్చే కామెంట్స్ అనేది చూసి అంత టైం నాకు లేదు కాబట్టి మీరు కంపల్సరీగా వాట్సాప్ని కాంటాక్ట్ అవ్వండి. ఏముంది భయ 35 రూపీస్ పే చేయండి భయ. దాంట్లో పెద్ద ఏముంది చెప్పు, 35 రూపాయలు మీకోసం టైం కేటాయించడం కోసం 35 రూపాయలు పే చేయలేరా? 35 రూపీస్ పే చేసి ఆ స్క్రీన్ షాట్ మీ మొబైల్ నెంబరు నాకు షేర్ చేస్తే నేనే మీకు కాల్ చేస్తాను. మీకున్న డౌట్స్ అన్నీ మాట్లాడచ్చు. ఓకేనా, అంతమించి ఏం లేదు. ఎందుకంటే ఒకటి ఈ రోజుల్లో ఫ్రీగా చేయడం అంటూ కష్టం. ఒక మంచి సలహా అయితే మీకు ఇవ్వగలుగుతాను, అంతమించి నేనేం చెప్పలేను. ఫ్రీగా అయితే పని చేయలేను కానీ ఒక మీరు ఆ 35 రూపీస్ పే చేయడం వల్ల జెన్యున్గా మీకు ఒక సలహా ఇవ్వగలుగుతాను. ఇలా చేసుకోండి అని చెప్పేసి సలహా అయితే జెన్యున్గా ఇస్తాను. దాంట్లో మాత్రం ఎలాంటి భయపడాల్సిన అవసరం తెలియదు. ఉన్నట్టు ఇలా చేసుకుని ఇలా బాగుంటుంది అని చెప్పాను. ఓకే భయ్య, మీకైనా ఇంట్రెస్ట్ ఉందంటే రేపు హైదరాబాద్లో కలుసుకుందాం. బై.